जबरदस्त खतरनाक कॉमेडी शो आटकवाला पाटकवाला स्वच्छమైన అచ్చ తెనుగు బిట్టకవాలా ఆటకవాలి పాటకవాలి రాజువాక సెంటర్ లో ఫ్లాట్ కవాలి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. ఇదే నా పెళ్ళం. మా ఆవిడకి ఒక చిన్న జబ్బు ఉంది సార్. అదేంటంటే ఫేస్ బ్లైండ్నెస్. అంటే ఎవరి ముఖాలు సరిగ్గా గుర్తుపట్టలేదు అనమాట. ఫేస్ గుర్తుపట్టలేదు కదా, మరి చెవులకి ఏమైంది అనుకోవచ్చు. చెవులు కూడా వినపడవు సార్. ఎవరు వాయిస్ విన్నా ఒకే వాయిస్ లాగా వినపడిద్ది. మరి ఏం చూస్తే గుర్తుపడుద్ది? సో అదే కొంచెం ప్రాబ్లం. పద లోపల పద. మళ్ళీ ఈ రోగం ఉన్నట్టు ఎవరు చెప్పక, అసలే పక్కన బ్యాచిలర్స్ ఉంటున్నారు. లోపల బా. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 దగ. నువ్వు ఇంత ముందు సద్దాం టీమ్ లో ఉండేవాడు కదా. అవును. ఇప్పుడే ఇమ్మానుయల్ టీమ్ కి వచ్చావు. పార్టీలే మారే, టీములు మారలేనా? ఒక రూమ్ లో ఉంటున్నావు. నేను రైస్ పెడతా, నువ్వు కర్రీ పెట్టు. లేదు, నేను కర్రీ పెడతాను, రైస్ పెట్టు. నువ్వేం చేస్తావురా? చిమ్ముకుంటా ఉంటా. మంచి ఉంది. చూసారా? నేను అమ్మాయిని చూసారా? నేను చూసారా? అమ్మాయి నాది. ఫస్ట్ నేను చూసా. గుంట అని చెప్పా. ఏంట్రా పక్కింట్లో గోళ? పక్కింట్లో ఉండాలా వద్దా? పిచ్చి పిచ్చి చేసేలా. నమస్తే అంకుల్. పిచ్చి పిచ్చి చేసేలైతే రూమ్ ఖాళీ చెప్పి అర్థం అవుతుందా? మీ అమ్మాయి ఇంత ముందు ఏమన్నా ఫారెన్ లో చదువుకొని ఇప్పుడు ఇంటికి వచ్చిందా? నాకు ఇంకా పిల్లే పట్టలేదా బాబు? అమ్మాయి మీ అమ్మాయి కాదా? ఏయ్, అది అమ్మాయి కాదు, నా పిల్లం. ఏమైందిరా? నిజం చెప్పకుండా కాదు. నిజంగా నా పిల్లవే. ఒట్టు. నీ మీద ఒట్టు, అది నా పిల్లవేరా. నేను చచ్చిపోతా అయితే. అసలు అయినా నా పిల్లంతో మీకేంట్రా పని? చూస్తా అమ్మాయి గొంతు కోసినా కదా అంకుల్. అది ఎంతమంది గొంతులు కోసిందో తెలిస్తే నువ్వు ఎట్టానో పో. బేబీ బేబీ ఏమే, నీకు ఎన్నిసార్లు చెప్పా నీకు అసలే ఫేస్ బ్లైండ్నెస్, అలా ఒక్కదాని బయట తిరగకని చెప్పానా? ఏదో అందరం గుర్తుపట్టేసే దానిలాగా ఓవర్ యాక్షన్ చేస్తాం. ఇల్లు తుడిచానండి. లేదు పద లోపలికి. ఫేస్ బ్లైండ్నెస్ పక్కింట్లో అంకుల్ భార్యను చూడు, దానికి ఒక రోగం ఉంది, అది ఫేస్ బ్లైండ్నెస్ అంట. ఫేస్ కనపడదు, దానికి గుర్తుపట్టలేదు ఫేసుల్ని. అవునా? అవునరా. కనపడదు. తమ్ముళ్ళు నేను బయటికి వెళ్ళి వస్తా, నీకు అసలే ఫేస్ కనపడదు, జాగ్రత్తగుండు. ఎవరన్నా వచ్చి ఏమే అని అంటేనే నీ మొగుడిని. అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగుండు. బయటికి వెళ్ళిపోయాడు, ఇదే ఛాన్స్. ఏమే ఏమండి ఏండి, రాత్రి వేసి అలాగే ఉంది, మల్లెపూలు కూడా అలాగే ఉంచాను. టెన్షన్ పడుతున్నారు ఎందుకు? వద్దు, అక్కడికి వెళ్దామండి. సరే పద. ఎవడే ఈడు? ఎవడ్రా నువ్వు? నేను నీ మొగుడినే. నా మొగుడా? పరాయుడు ఎవడో వచ్చి నీ మొగుడు అంటే నువ్వేం చేస్తున్నావురా? చెప్పు. పరాయుడు వాడే, వాడు పక్కింటోడు, నేనే నీ మొగుడిని. కాదు, చెయ్యిరా. నా మొగుడు నా మీద చెయ్యేస్తే నీకేంటి నొప్పి? మీరేయండి. వసే, నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వస్తా. ఒక నిమిషం. వసే, నేనే నీ మొగుడిని. వసే. ఒరే ఎవర్రా? నువ్వు పరాయుడు పక్కింటోండి. పక్కింటోడే. ఏమండి? సాంప్రదాయిని బయటికి రా బ్యాచిలర్స్. అంకుల్ ఏమైంది అంకుల్? ఈడు నేను లేనప్పుడు నా పిల్లల దగ్గరకు వచ్చి మిస్బిహేవ్ చేశాడు రా. సారీ. ఊరురా నువ్వు, ఆడపడతాడు. సారీ చెప్తా. పిచ్చి చేసేలా ఇకండి. ఇంకొకసారి మా ఇంటికి వెళ్ళి వచ్చా చంపేస్తాను మిమ్మల్ని. పోన్రా. ఒకటే చెప్తా, గుర్తుపెట్టుకో. నేను వెళ్ళిన పని ఇంకా కాలేదు, వెళ్ళొస్తాను. ఒక పని చేయి, ఇట్రా పెట్టుకో. 4 గంటలు ఉంటాయి నీ మొగుడికి, అది గుర్తుపెట్టుకో. వచ్చేవాడైనా పలకరిస్తే ఫస్ట్ ఇలా అను, 4 గంటలు ఉన్నాడే నీ మొగుడు. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. నేను ఇప్పుడే వస్తాను. ఏమే ఏమండి,
రాత్రి మల్లెపూలు తెచ్చారు, స్వీట్స్ తెచ్చారు, అలాగే ఉన్న మీకు తిండో రాదా? ఇప్పుడు ఉన్నది తినేద్దాం పద, తినేద్దాం పద. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఆగండి. ఏమే ఆగరా. నీకు అలవాటు అయిపోయింది బాగా. నేను లేనప్పుడు ఏంట్రా వచ్చే నేను మొగుడినే పద్దాకలు ఏంటి అంటావు? నువ్వు నా మొగుడు అని నేను ఎలా గుర్తుపట్టాలరా? తను 4 ఉంటే వద్దు, ఇడుకున్నా 4. వచ్చే అది కాదు, ఆ 4 నీ కాదు, ఈ 4 నీ. ఒక నిమిషం ఒకసారి పట్టుకో. చాలా ఉన్నాయి. ఇక్కడ పట్టుకో. 4 ఆడు పక్కన ఎక్కడ లోపల ఏం చేస్తారా? వాడు నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి మా ఆవిడతో మిస్బిహేవ్ చేశారు. వాళ్ళిద్దరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఒక్కసారికి క్షమించి మన్నించి దయచేసి అర్థం చేసుకొని అభివృద్ధికి ఓటేయండి అని చెప్పి. నా పరువు పోతుంది. నేను ఇక్కడ ఉండను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. ఆడకూడదు. ఒక పని చేయి, ఇలాంటి ఈ పట్టుకోటాలు ఏం వద్దు. నేను నీ మొగుడు నేను తెలియాలంటే నేను వచ్చి రాగానే అని ఇజిలేస్తా. నేను ఇలాంటి నమ్మను. నేనేం చెప్పాలి? ఇంకా అదే లాస్ట్ అండ్ ఫైనల్. వేరే ఏమి జరగదు. ఏం జరగదు, ఓన్లీ విజిల్ ఒకటే. విజిలేస్తా. అప్పుడు నేను నీ మొగుడిని అంతే ఫిక్స్ అయిపోయి ఉండు. మా ఆయన వస్తాడు, ఊదుతాడు. మా ఆయన వస్తే ఊదుతాడు, ఊదితే మా ఆయన వచ్చినట్టు. అంకల్ సారీ అంకల్. నీది కాదు రా, ఇటు రావే. వాడు కాదే నీ మొగుడు. నీకు ఫేస్ కనపడలేదంటే ఓకే. నిన్ను నన్ను ఎప్పుడన్నా ఎత్తుకొని ఎట్ట తిప్పాగానే వాడు హైట్ కి నా హైట్ కి తేడా తెలియట్లేదు. నాకు సంబంధం లేదండి. అసలు నిన్ను కాదు. అరే మీ వాళ్ళు కూడా పిలువురా. నువ్వు లేరా, పద్దాకలు దండం రండి రా. అంకుల్ నిజం తెలిసిపోయింది రండి. అంకుల్ లేరా, పిచ్చి పిచ్చిగా ఉందారా? ఎన్నిసార్లు చెప్పాను రా నా పిల్లం జోలికి వెళ్ళొద్దురా అని. ఖాళీ చేయండి, గంటలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోండి. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది తెలియగానే. ఏది నా పిల్లం? ఏది? ఏమండి రాత్ర ఏసీ అలాగే ఉంచేశారు. నేను నానేసేవాడిని కదమ్మా, చేసేవాడిని. ఆయన కాదే నీ మొగుడు, నేనే నీ మొగుడిని. వాడు ఎవడో వచ్చి ఇలా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తారు? ఒక్క నిమిషం ఇటు పట్టుకో. ఎక్కువ ఉన్నాయా? ఆయన కాదు నీ మొగుడు. నువ్వు పొరపాటున వెనక్కి తిరిగి కిందకి వెళ్ళి నడితే సేమ్ నాలాగే ఉండేవాడు. నేను బయటకి తెచ్చుకోలేక నా సాగుకు వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నీ పుట్టింటికి వెళ్ళిపోదు కానీ. నాకు కాపురం వద్దు, నేను పుట్టింటికి వెళ్ళిపోతా. నేను ఇలాంటి కిటికీ లాంటి జాకెట్లు కట్టుకుంటాను కదా, మీరు ఏమైనా ఫీల్ అవుతారా? కిటికీలోంచి దూకెళ్తుంటేనే ఫీల్ అవ్వట్లేదు. కిటికీ లాంటి డ్రెస్సులు వేసుకుంటే నేనేం ఫీల్ అవుతానే. నేను నా పక్కింటి సీనుగాడు వచ్చి మా ఆవిడతో పాటు కొంచెం తోడుగా వాకింగ్కి వెళ్తారా అని అడిగాడంట. నువ్వేమన్నావు? అద్దు సీను కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నా. అలాగే అను. నువ్వు మొహాటాన్ని పోయి ఆమెతో పాటు జాగింగ్కి వెళ్ళావు అనుకో, నైట్ వచ్చే కాళ్ళు నొప్పులు పుట్టి ఇది నా పెళ్ళం. ఇగో పక్కనే ఉందే, ఇది మా అత్తగారి ఇల్లు. ఏంది ఇంత హ్యాపీగా చెప్తున్నాను అనుకుంటున్నారా? అత్తగారి ఇల్లు పక్కనే ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకే పెళ్లి చేసుకున్నా పక్కింట్లోనే చూసి. ఇప్పుడు అత్తగారి ఇల్లు ఎక్కడో ఉంది అనుకోండి, పండగ వచ్చింది అనుకో, అన్ని సర్దుకొని ఛార్జీలు పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళాలి. లేదా వాళ్ళు రావాలంటే ఛార్జీలు పెట్టుకొని ఇక్కడ దాకా రావాలి. అందుకోసమే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని సొంతూరులోనే సంబంధం చూసి, అది పక్కింట్లోనే చూసి మరీ పెళ్లి చేసుకున్నాను. ఏమండి కొంచెం మెడ బోసుగా ఉంది, ఏమన్నా ఇవ్వచ్చుగా? ముద్దిస్తా, ఓకేనా? ఇది ఇవ్వాలంటే అది ఇవ్వాలా అండి? అది ఇస్తేనేస్తాను. లోపల పిచ్చి పిచ్చేసా లేకుండా. ఏంటి మీ అమ్మ నాన్న ఇంకా రాలేదు బయటికి? అబ్బాయి ఇంకా లెగలేదేమో అండి. ముసలోళ్ళే కానీ మామూలు కాదు. అందరు మీలా ఉండరు కదా. నీ కూతురు అంటే నాకు అసలు నచ్చట్లేదు ఈ మధ్య. ఏమైందండి? నిన్న నేను ఏమ్మా బాగున్నావు అని చెప్తే మూడు తిప్పుకొని వెళ్ళిపోతా ఉంది. అసలు నేనంటే నీ కూతురికి ప్రేమ లేదే? దాని విషయంలో మీ ప్రేమ ఏమీ లేదు. ఇంక ప్రేమ ఎక్కడ ఉంటది? ఏందే? అదే చిన్నపిల్ల. సరే గానీ
అల్లుడు గారు వస్తున్నారు ఆగు. అల్లుడు గారు టిఫిన్ చేశారో లేదు పాపం అల్లుడు గారు. ఏం చెప్పను మామగారు? టిఫిన్ ఏమైనా చేశారా? ఇంకా మీ అమ్మాయి వండుతుంది ఇంకా అల్లుడు గారు మా కూతురు పనిలో కొంచెం సోమరిపోతుంది. అల్లుడు గారు వచ్చు టిఫిన్ పెట్టు. సరేనండి. ఏం తింటారు? తింటా పర్లేదు. మీ ఇల్లు అయితే మా ఇల్లు అయితే తినండి వస్తా. పక్కనే అత్తగారి ఇల్లు ఉంటే టిఫిన్ కూడా ఫస్ట్ మనమే చేసేయచ్చు. అలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ కొన్ని, అవన్నీ యూజ్ చేసుకోవాలి. నాలా చూసండి. హాయ్ రా. హాయ్ రా. హాయ్ బాగున్నావా? ఏమే ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం వడ్డిచ్చు, అన్నం తినాలి. లక్కీరా నువ్వు. ఏమనుకుంటున్నావు? మా పెళ్ళాం ఏమండి, ఊరి ఎదవులందరినీ తీసుకొచ్చి అన్నం పెట్టమంటే మనం ఊరి మీద పడి తినాలి. ఏంట్రా తిన్నయిదా మీ ఆవిడ? నన్నే తినలేదు. ఏట్రా మామ ఊరు అనేసి నాకు సిగ్గు లేకుండా తింటే ఊరడానికి ఏమంటదిరా? ఏయ్ ఏంటి ఎందుకురా కింద వేస్తావు? ఆగరా కొద్దిసేపు. పిచ్చి పిచ్చుకుందా నా ఫ్రెండ్స్ ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఒళ్ళు పగిలిద్ది. నన్నే ఒళ్ళు పగిలిద్దంట. నిన్నేనే. ఊరు ఏంటి అట్ట పరిగెట్టింది? వాళ్ళ ఇల్లులే అది. నువ్వేం కంగారు పడ పక్కింట్లోకి వెళ్తుంది అనుకుంటున్నావా? చిచి నా పిల్ల అలాంటిది కాదు. మాంగారు. అల్లుడు గారు మీ అమ్మాయి వచ్చిందా? వచ్చింది అల్లుడు గారు. ఏమైంది? అలిగొచ్చింది. దాన్ని రమ్మనండి. అసలు ఏమైంది అల్లుడు గారు? నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళ ముందు నా పరువు తీసింది నీ కూతురు. అలాంటి పిల్లలు నాకు వద్దు, పంపించేస్తాను నేను దాన్ని. అల్లుడు గారు నేను పోయి తీసుకొస్తా. తీసుకొని రాపో. ఏం చేశారు అల్లుడు గారు? నాన్న నేను వాడి దగ్గరికి వెళ్ళాను నాన్న. ఎందుకు సంసారం చేసుకోబో. నాన్న నేను చెయ్యను నాన్న. ఎందుకు చేయవా? నేను చెయ్యను. నువ్వు చెప్పు. అంతా నీ పెంపకమే. ఆ రష్మితో పంపొద్దంటే సావాసానికి పంపావు. ఇప్పుడు చూడు ఏమైందో. అమ్మా ఊరోళ్ళ ముందు నా పరువు తీస్తున్నాడమ్మా. ఎల్లమ్మా మీ నాన్నగారి సంగతి తెలుసు. నువ్వు పోతావు ఇప్పుడు. నేను పోను నాన్న. అల్లుడు గారి ముందు నా పరువు పోతాంది. అల్లుడు గారు ఓకే అయ్యో అంత ఇదవ్వాలమ్మా. చిన్న చిన్న గొడవలు అవుతా ఉంటాయి. నువ్వు లోపల పో చెప్తా. దాంట్లో ఆ మాత్రం ఏముంది? ఏంట్రా మీ మామ గసాలు నోడుతున్నాడు? గసగసాలు నోడుతున్నాడు. ఇది ఆడ నుంచి వచ్చింది. చాలా రోజుల తర్వాత కలిసాం. ఏమన్నా కదండి వెళ్దాం. అవునా? ఏమండి కాళ్ళు నొక్కో. కాళ్ళు నొక్కండి ఏంటి అలా చూస్తావు? మీరేంటి అదులా మాట్లాడుతున్నారు? తాగొచ్చా. తాగారా? తాగొచ్చా. మీకు పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లు లేవుగా? పెళ్లి తర్వాత చేసుకున్నా. పెళ్లికి ముందు ఉన్న అలవాట్లు ఇప్పుడు ఉన్నాయా నీకు? పిచ్చి పిచ్చేసాలైతే పల్రి పాండగో. అబ్బా ఇలాంటి తాగినోడికి పెళ్లి చేసి నా పరువు తీశాడు నాన్న. పోవే. వాళ్ళ బాబుకి ఏమన్నా గసగస వణుకుతా అనుకుంటున్నాడు. ఆడు ఆడే తీసుకొచ్చి అల్లుడు గారు తీసుకొని నా పిల్లలు అంటాడు. అరే రారా బయటికి అయిపోతారా? రారా. ఇంత మనిషి నేడు ఉంటే కనిపించలేదా నీకా? అనపేలా ఏం చేసావురా నా కూతుర్ని? తాగొచ్చానని చెప్పి అలిగొచ్చింది. ఎక్కిందా? మంది ఎక్కేలోపే వచ్చింది అది. ఇలా నువ్వెవరురా చెప్పేదానికి? నా కూతుర్ని పంపి. నువ్వు పంపకపోతే దాన్ని అస్సలు కూడా తీసిపోను. పంపుతావా? పంపను పోరా. నేను బిల్లుతో వచ్చింది. ఈడు బిల్లు వచ్చింది. అంత మగోళ్ళ మాట్లాడు. నేను రాను. నన్ను పట్టుకొని కొడతా. వర్ష ఏంటే మీ అయ్య పంపిను అది ఇది అన్నాడు. మొగుడు పిల్లలు అన్నాక ఎన్నో గొడవలు ఉంటాయి. ఇడిపోతామా ఏంటి? పంపించేశారు. మీ నాన్న నిజంగానే గొప్పోడే. పెళ్లికి ముందు చెప్పాడు రాత్రి అంతా ఆడున్న తెల్లారాలకు వచ్చిద్దని. వచ్చేసింది నా పెళ్ళం. లోపలికి వెళ్ళు. అత్త మామ ఎన్ని మాటలు అన్నా తెల్లారాలి పిల్లల్ని పంపిస్తారు. అదే పక్కనుంటే బెనిఫిట్స్ ఆ మాత్రం ఉంటాయి. సిగ్గుండాలి. రాత్రి ఎవడో తాగి నేను రాను, నేను చేయను, నేను గీను అన్నాడు. సిగ్గుండాలరా మనుషులకి. అన్నం తింటున్నా, రెడ్డి తింటానా? ఏమన్నా మామగారు కొంచెం మర్యాదగా మాట్లాడు. మర్యాదగానే మాట్లాడుతున్నా. రాత్రి ఏం మాట్లాడారు? నువ్వా ఏం చేసా? మావన్నాక ఆ మాత్రం ఉంటది. ఆ మాత్రానికి ఇదైతావా ఏంటి? ఏమే వర్ష దా, రాత్రి అవుతుంది పడుకోవా? స్నానాలు అవుతుంది. అసలే ఏమండి రావే. ప్రతిరోజు ఇదే గొడవలు వద్దా? ఎందుకో పిల్లని కంచి మనకు గొడవలు అవుతున్నాయి. కానీ అసలు మీ నాన్నలకి ఒక కొడుకునో కూతురునో కనిచ్చావు అనుకో, వాళ్ళతో ఆడుకుంటా ఉంటారే, హ్యాపీగా ఉంటారు. అర్థమవుతుందా? మన ప్రైవసీ టైం అనేది కొంత ఉంటది. ఆ టైంలోనే చేయాలి అలాంటివన్నీ. అల్లుడు ఆడమనుకుంటున్నారు మీరు? పైన ఎడా మంచం మీద కింద అనుకునే మాతో పాటు. మీ ఇల్లు ఉంది కదా, అక్కడ పడుకొని పోయి. నిన్న రాత్రి నువ్వు తాగి వచ్చావు కదా, నీ మీద నాకు డౌట్ ఉంది. అందుకే ఈ రోజు నీ పక్కన అనుకొని తాగుతావో తాగో చూడాలి నేను ఈ రోజు. మావా నేను రోజు తాగిరాను, ఏదో ఫ్రెండ్స్ తో వెళ్ళాను కాబట్టి. మా నాన్న ఇక్కడ ఉంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? చాన్నాళ్ళు అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు ఆడు మంచమే పడుతుంది. మా నాన్న వచ్చాక మీకు రొమాన్స్ వచ్చిందా? మా నాన్న లేనప్పుడు పక్క రూమ్ లో వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటారు.
అమ్మగాడు మునుగో. అమ్మా చావల చావా. అంటే అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్. ఆడు చూడు ఏమైంది? ఏమైందన్నయ్య నీకు? అంటే అంటే భోగికి వస్తారు చూడు అల్లుడు, ఆ అల్లుడు కాదోడు వీడు, భోగిలో ఉండే అల్లుడు వీడు. అంటే నాన్న నన్ను చంపేయి. ఎందుకు నన్ను నాన్న? చంపేయి. ఎందుకు నాన్న? నీ జీవితం ఒక ఇచ్చి పెళ్లి చేసినాను. నన్ను చంపేయి. లేదు చంపేస్తాయి. మావా నా కూతురు జీవితం నాశనం చేస్తావా? ఏమైంది మావా? ఏమైందన్నా? ఏం చేసావు నువ్వా? ఏం చేసావా? ఏ పిచ్చా నీకు? నీకు పిచ్చిరా? మమ్మల్ని పిచ్చోళ్ళు చేసి నా కూతురు జీవితం నాశనం చేసావు. అది కాదు మావా, నిద్రలో దావలు కుడితే కొట్టా. నిద్రలోనే కొడతావు, మామూలుగానే కొడతావు. నాన్న రోజు బెడ్రూమ్ లో కూడా ఇలాగే కొడుతున్నాడు. మన సంసారం వద్దు కానీ మనం ఇక్కడ ఉండకూడదు అసలు. మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం. ఏంటి పక్కింట్లో ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటే ఎలా చేసాడు? చప్పట్లు కొడుతుంది తప్ప. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదవుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం తీస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. అడుక్కొని అలసిపోయినావు అమ్మా. కృష్ణభగవాన్ గారి మధ్య షోల్ మీ షోల్ చేసి డబ్బులు బాగా సంపాదిస్తున్నాడంట. అక్కడ అడుక్కోపో. అబ్బా వేస్ట్. ఈడు ఎందుకు? ఈడు నిన్న పోయి కృష్ణభగవాన్ గారు తండ్రి లేని బిడ్డనండి, ఒక 10 రూపాయలు దానం చేయండి అని చెప్పా. తండ్రి లేకుండా నువ్వు ఎట్ట పుట్టారని చెప్పి ఆయన జోకేసుకుని ఆయన అవుతాడు. అలా అన్నా అమ్మ ఎక్కడ ఉందని అడుగుతాను. ఎన్ని కాదు అసలు నిజంగా. నాకు నాన్న ఉండుంటే ఈ రోజు మనం రోడ్లో అడుక్కునే వాళ్ళం. ఈ రోజు నాన్న ఉండుంటే నాన్న సంఘం లాకేవాడినా, నాన్న మాటలు పోలేవాడినా. అయ్యో కృష్ణ భగవాన్ గారు ఏం చెప్పమంటారు? వాడు తప్పు చేసి పారిపోయాడని చెప్పనా? ఒకవేళ చెప్తే ఇలాంటి పసిగుడ్డు తట్టుకోగలదా? ఏందమ్మా నీలో నువ్వు మాట్లాడుకుంటా ఉన్నావా? నాన్న ఎక్కడమ్మా? నాకు నాన్న కావాలా చెప్పు. నాన్న అమెరికా వెళ్ళాడు, అమెరికా వెళ్ళి రేపు వస్తాడు. నాన్న అమెరికా వెళ్తే నేను పుట్టాను. నువ్వు పుట్టాలంటే ఆయన రావాలా ఏంటి? నాకు నాన్న కావాలమ్మా. అబ్బా నాన్న కావాలంటే ఎక్కడి నుంచి తేనరా? నాకు నాన్న కావాలంటే. సర్లే ఇప్పుడు నైట్ అయింది కదా, ఇప్పుడు వెళ్ళి మనం పడుకుందాం. పొద్దున్నే లేచి నాన్న వస్తాడు. సరే వస్తాడు కదా? ఖచ్చితంగా వస్తాడు కదా? ఖచ్చితంగా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా, అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. నాన్న ఫోన్ వస్తున్నట్టుందా నాన్న మీకు? హలో 5,000 కోట్ల నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయండి. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? 5,000 కోట్ల గురించా? కాదు నాన్న, బెట్టేసిన 5,000 గురించి. సరే నువ్వేంటి అన్నం తినకుండా వదిలేసావు? ఆ అన్నంలో రాళ్ళు వచ్చినాయి నాన్న. రాళ్ళు కాదురా అవి, నేనే బియ్యంలో వజ్రాలు చల్లా. వజ్రాలా? మనం ఎవరు? ధనికులం. నిన్న ఎవడైనా ఎవరు అని అడిగితే ధనికుడు అని చెప్పు. ధనికుడు. మీకు తెలుగు రాదు, ప్లీజ్ అలా అనకండి. ఏదలా అంతే. ఖుష్బు గారు ఇబ్బంది పడుతున్నారంట. ఫ్లైట్ ఆర్డర్ ఇచ్చాను, ఇంటికి వస్తే తీసుకో. ఫ్లైట్? ఎస్, తుక్కుగూడ నుంచి ఇక్కడ రావడానికి ఇబ్బంది పడుతున్నారు కారులో, అందుకనే ఫ్లైట్ పెట్టా. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు నాన్న? టెంపో టెంపో. నీకు పాకెట్ మనీ 10 లక్షలు ఇచ్చా, ఏం చేసావు? రోడ్డు సైడ్ అడుక్కుంటా ఉంటారు కదా, వాళ్ళకి దాన ధర్మం చేశాను. వాళ్ళకి అందరికి దానం చేస్తావు నువ్వు? ధనికులుగా చేయాలి. సరేనా? నెలలో నేను నీ ఆస్తి మొత్తం నీకు ఇచ్చేసి మలేషియా వెళ్ళిపోతున్నా, అందుకని జాగ్రత్తగా ఉండు. సరే నాన్న. రేపు పనోడా ఏంట్రా ఊరు వెళ్తా అన్నావు? అవునా, ఇక్కడ 3 రోజులు సెలవు కావాలి. సరే వెళ్ళు. మేడం నాకు ఒక్కటే కోరిక, ఓ 10 మందికి సహాయం చేసుకుంటా అలా వెళ్ళిపోతా ఉండాలి, అదే నా కోరిక. మా నాన్న ఎటు నా ఆస్తి నా పేరు మీద రాసిన తర్వాత అందరూ సహాయం చేసుకుంటా పోతా, దాంట్లో తప్పే ఉంది? ఆరేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. తింటావా లేదా? తిన్ను. నాకు వద్దు, నేను తిన్ను. నాకు నాన్న కావాలా? అరే నాన్న కావాలా? నాకు వద్దు, నాకు వద్దు, నాకు నాన్న కావాలా? రోడ్డు మీద పడుకుంటారా? ఏంటి బాబు రోడ్డు మీద పడుకొని వెళ్తున్నావు? ఇంట్లోకి వెళ్ళు. వెళ్ళను. ఇంట్లోకి వెళ్ళి నాన్న. నాకు నాన్న కావాలంటే. ఏమైందండి?
ఒక నిమిషం ఉండు, మీ అమ్మతో మాట్లాడుతున్నా కదా. మాట్లాడు. నాన్న కావాలని ఏడుస్తున్నాడు. మరి నాన్న దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా. నన్ను ఒకడు మోసం చేశాడండి. చూడటానికి మీరే ఇద్దరు ముగ్గురు చేసినట్టున్నారు. ఎలా మోసం చేశాడండి? ఒక వర్షం కురిసిన రాత్రి తప్పు చేసి పోయాడండి. ఆ తప్పుకి ప్రతిరూపమే వాడు. ఏమండి వాడు 2 రోజుల నుంచి అన్నం కూడా తినట్లేదండి. అయ్యో నేను తినిపిస్తా. బాబు నువ్వు అన్నం తినాలి. తినాలి. తిను నాన్న. వాడు ఏదో అంటున్నాడు. అంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలకి నాన్న అంటే అంత ప్రేమ. అయ్యో 2 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు. నేనే నాన్న అని చెప్పండి, అన్నం తింటాడు. అయ్యో మీకెందుకంటే ఆ పాపం. అయ్యో పర్లేదండి చెప్పండి. అయ్యో మీరు చూస్తే కోటీశ్వరలా ఉన్నారు, మేము చూస్తే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళండి. ఒక మనిషిగా సహాయం చేయకపోతే ఎందుకండి ఈ బతుకు? అవునండి. ఇప్పుడు నేను మీ సహాయం చేస్తాను. షూట్ అయిపోయి ఏదైనా సహాయం ఉంటే అడిగితే చేస్తారు కదా. చెప్పండి నేను. అరే నీకు ఒక విషయం చెప్పనా? చెప్పా నాన్న కావాలా? కావాలి. నాన్నని చూస్తావా? చూస్తా. అదిగో నాన్న. నాన్నంటే మెరిసే మేఘం కురిసేవానా. నువ్వు అన్నం తిని చాలా రోజులు అవుతుందంట. అన్నం తిని సరేనా? చాలు నాన్న, చాలా హ్యాపీగా ఉంది నాన్న. నాకు కోరిక ఉంది నాన్న. ఏంటి నాన్న? నువ్వు రాక చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, ఒక రీల్ చేద్దాం నాన్న. అడుక్కునే కూడా రీల్స్ ఏమండి 1,00,000 మంది ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మీరు అడుక్కునేవాడు అని చెప్పి కామెంట్లు పెట్టారు కదా. నేను అడుక్కునేవాడిని కాదు, నాన్న వచ్చాడు మా నాన్న. నాన్న హాయ్ చెప్పు. కోట్ల ఆస్తిని ముద్దు పెట్టాను. బాయ్ ఫ్రెండ్స్. ఇది కాదు, ట్రెండింగ్ లో ఉన్న రీల్ చేస్తే బాగుంటది. ట్రెండింగ్ లో ఉంది, ఆ రీల్ చేద్దాం నాన్న. చాలు నాన్న. పెద్దోళ్ళని అలా అనకూడదు, అర్థమైందా? నాన్న బయటికి వెళ్ళి వస్తాడు, ఈలోగా నువ్వు పడుకుంది కానీ. సరే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను నాన్న. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు తెలియదు అనుకున్నావా? నిజంగానే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను నాన్న. చూపిస్తారా? నీ కళ్ళు తెరిపిస్తా. అమ్మాయి కోడల పిల్ల. అది కోడలేంటి నాన్న? వీడు నా మనవడు. అసలు ఈ నా కొడుకు ఏంటి నాన్న? నువ్వు నాకు పెళ్లికి ముందు చెప్పుంటే ఒప్పుకునేవాడిని కాదు. ఇంత కొడుకు పుట్టాక నీ కొడుకు కాదంటావా? పగిలిద్ది. నా కొడుకు కాదు నాన్న. అదే మాట నిన్ను అనుంటే అడుక్కు తినేవాడు రోడ్డు మీద ఎద్దవా. అది కాదు నాన్న. మాయ్ బంగారం లాంటి కోడల పిల్ల చూడు. నువ్వన్నా చెప్పాలి కదే, నువ్వు చెప్పవేంటి? పాపం తన నోట్లో నాలికలేని పిల్లరా ఇదా? దీని గురించి నీకు తెలీదు. అన్ని నా పోలికలే. ఆ రాజసం చూడు. ఎవడురా నీకు? వాళ్ళ నా రక్తం ఉందిరా. రక్తం లేదు నా బొచ్చులు. అరే మీ నాన్న ఎవడురా? నువ్వే కదరా. ఇంకేం చెప్పొద్దు. తను కోడల పిల్ల, వీడు మనవడు. అది కాదు నాన్న. మాయ్ లోపల పండి. నాన్నగారు లోపలేంటి నాన్న? మంచం మీద పూలు పళ్ళు శోభన సెటప్ ఉంది. ఎందుకు? తెలియనట్టు అక్కడ ఇక్కడ చేసేది కాదురా. సాంప్రదాయం ప్రకారం వారసత్వంగా వస్తున్న మంచం మీదే మీరు చేయాలి కార్యక్రమం. అయినా ఇప్పటికిప్పుడు అమ్మాయి ఒప్పుకోవాలి కదా నాన్న. ఏంటి నాన్న నువ్వు కోడల పిల్ల పిచ్చి పిచ్చిగా చేస్తా ఉంటావు? మామా నీకు నా కొడుక్కి ఈ రోజు శోభనం అమ్మాయి నీకు ఇష్టమేనా? ఓకే. దాని శోభనం అంటే ఎప్పుడు ఓకే. నా మాట నాన్న. అసలు పిల్లవే కాదు నాన్న. ఒరే అక్కడెక్కడ చేసే పిల్లలు అవ్వరా. పద్ధతి ప్రకారం చేశాకే పిల్లవైద్ది. ఫోన్ లోపలికి చెప్పాలి నేను. అమ్మాయి నువ్వే అడిగిరా. నేను కూడా పోతా. పగిలిపోద్దిరా నడు. సరే సారీ. ఏంటండి సారీ? మీరైనా చెప్పాలి కదా, ఈ నా మొగుడు కాదు కాదని చెప్పాలి కదా. మావయ్య గారు ఎంత ఎవడే మావయ్య? వాడికి మావయ్య కాదు అయ్యగారు అని పిలవాలి. అదే అయ్యగారు ఎంత చెప్పినా వినట్లేదండి. ఏంది ఈ సెటప్? ఇప్పుడు నేనేం చేయాలి? అబ్బాయి ఇక్కడ ఏం చేయాలో మీకు తెలీదా? బుజ్జి ఏమండి ఆయన వచ్చాడు. ఎవడయ్యుడు? నా బుజ్జికి బుజ్జి ఇదే. నన్ను మోసం చేసి పోయినోటి వీడే. ఒరే నువ్వా? తేరా నవ్వుతావేరా సిగ్గు లేకుండా. ఒక ఆడదాని జీవితంతో ఆడు సిగ్గులేదారా? ఏమైందిరా? ఏమైందా? నీకెన్నాళ్ళు చెప్తే నమ్మట్లేదు కదా. ఇది నా పెళ్ళం కాదు నాన్న, ఇది పెళ్ళం. ఈడు దీన్ని మోసం చేసింది. ఏరా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి సిగ్గు లేదు? నీకు సిగ్గు లేదురా? నా అమ్మ జీవితం నాశనం చేస్తావు. నేనుండే కదరా ఇన్ని రోజులు ఇక్కడ పన్నులో పడాను. అంటే అది ఒక వర్షం కురిసిన రాత్రి ఏదో అలా జరిగిపోయిందిరా. ఒరే మీ అందరికి వర్షం కురిసిన రాత్రిలో జరుగుతుందా, జరిగాక వర్షం కురుతుందారా? ఏందిరా ఇది? నీ అబ్బా ఎవరా వాడు? వాడు నీ పెద్ద అన్నయ్య, అది పెద్ద కోడలు. వాడు నా ఆస్తికి వారసుడు. ఒరే
నీ ఎన్నాళ్ళు నువ్వు పోరా లోపల పోండిరా. చిన్న నేను నీకు చిన్నాన్న కాదురా, పోరా ఇక్కడ నుంచి. కాదు కాదు టైం వేసేసావు. ఒకరికి మంచి చేయాలని చూస్తే ఒక్క రీల్ ఇంతవరకు తీసుకొచ్చిద్దా? అమ్మ జీవితం. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే. అయ్యో రష్మి, డాన్స్ చేయడం చూసి ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నారు. అలాగే ఎంతో లేదు, పైన పట్టారో లోన లొట్టారో నా పని. ఖుష్బు గారు, మా ఆయన తాగుపోతాడండి. మీ ఆయన ఎక్కడ ఉన్నారు? సచ్చినోడు ఎక్కడున్నాడో. అంతేకాదు నాకు కొడుకు కూడా ఉన్నాడు మేడం. కొడుకు జరుగు పక్క జరుగు. ముంతలో 10 తీసావా? తీలేదమ్మా. నిజం చెప్పు. తీలేదమ్మా. రే తన్నులు తింటావు, నిజం చెప్పు. తీలేదు. నా మీద ఒట్టే చెప్పు. నీ మీద ఒట్టే చెప్తున్నా. నువ్వు 10 తీయడం నేను చూశాను. నువ్వు 10 తీయడం నేను చూసా. నన్నే కొడతావా? నిన్నే కొడతా. నాన్న నీ సంగతి చెప్తా. నాన్న ఇదే నా పిల్లం. నేను నీ డ్రెస్ చూసే గుర్తుపట్టేస్తా ఏడన్నా ఇదే నా పిల్లం అని. ఏమండి నా కొడుకేది, నా పుత్రరత్నం. కొడకా నాన్న ఎక్కడరా? నాన్న ఏం దిద్దురా నాన్న? నాన్న నువ్వు వచ్చేటప్పుడు శనక్కాయలు తెస్తావని. సారీ నాన్న, ఈరోజు స్టెప్ లో శనక్కాయలు తెచ్చుకోలేదు. ఏమే నేను తాగి ఇంటికి ఎప్పుడు వస్తానే? మీరు తాగితే అసలు వస్తారా రాదో కూడా తెలియదు నాకు కదా. నేను తాగితే వస్తానో రానో కూడా తెలియదు. మరి ఎందుకే ఎంత నీటికి రెడీ అయ్యో? వస్తానా? అబ్బా ఇటు రాలే అనా? చీర కట్టుకోవడం తప్పే ఉందండి. చీర కట్టుకోవడం తప్పలేదు. ఇదిగా నాకు మడతలకే డబ్బులు లేక నానా సాగలు అవుతుంటే నువ్వు అన్ని తాళ్ళు వేసుకుంటావేంట దాన్ని? జాకెట్ ముక్కకు ముక్కలేక తాళ్ళు కట్టుకున్నా. ముక్క సరిపోలేదా? సరిపోలేదు. ఈ గుట్టలో సగం వేసినా నీ ఒళ్ళంతా కప్పుకోవచ్చు కదే. నాన్న అన్నం పెట్టమను. అన్నం పెట్టవే. అన్నం పెట్టు. నాన్న వచ్చాడు కదా, నిజంగా చెప్తా ఇప్పుడు. డాడీ తినలేదు నాన్న. తినలేదా? నేను వచ్చేదా తింటు నా బంగారు తండ్రి. ఏంటన్నా సంగతిలో? నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్నా తొందరగా. రీల్స్ చేసావు అనుకున్నా, నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. డైలీ వాళ్ళతో వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. ఏంటి నీకెట తెలుసు నాన్న? అమ్మ మాట్లాడుతుంది కదా రోజా. చూస్తావా? వర్ష గారు, ఎవరండి? మీరు చాలా ఫేమస్ అయ్యారండి. అవునా? అంటే మీరు రీల్స్ బాగా చేస్తారు కదా. అవునా? థాంక్యూ. ఈ మధ్యన ఫుల్ మీవే రీల్స్ వస్తున్నాయి. థాంక్యూ అండి. మీతో ఒక్క రీల్ చేస్తే నేను ఫేమస్ అవుతాండి. ఫేమస్ అవుతారా? ఫేమస్ అవుతారా? సన్నాయి మోతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా. మొగుడంటే ఇలా ఉండాలి. ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నావు. ఎంత ప్లాన్ చేశారు? రిహార్సల్ లో ఇదొక్కటే కదరా చేసావు, ఇదొక్కటే కదరా చేసావు. అన్నయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఎవడరా నీకు అన్నయ్య? ఎవరు నీకు అన్నయ్య? నేను నీకు అన్నయ్య చెప్పారా? పెళ్ళని డీల్ చేసే విధానం అది కాదు. మరి ఎలా డీల్ చేయాలి? సున్నితంగా ఉందండి పాపం. అంత సున్నితంగా ఉందా? నువ్వేనా సున్నిపిండి రాత్రం రోజు? ఏది ఇందా చేసింది? ఏది లే ఏమి నడుస్తుంది? ఆడికి నీకు మధ్య ఏమి నడుస్తుంది చెప్పు. ఏమి నడవలేదండి. నిజం చెప్పు, ఏమి నడుస్తుంది? ఏమి నడవలేదు. మరి కొట్టబాగు నాన్న, కొట్టబాగు నాన్న. చెప్పు, ఏమి నడుస్తుంది చెప్పు. ఏమి నడుస్తుంది? మీ మీద ఒట్టు ఏమీ లేదండి. ఆఫ్టర్ ఆల్ నిన్నగా మొన్న వచ్చినాడు వాడు కోసం కూడా నా మీద ఒట్టేస్తావే నువ్వు. చెప్పవేరా నువ్వు? ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు నాకు. వద్దులే నాన్న, అమ్మే కదా పోనీలే. వద్దురా. ఉండిలే అమ్మా. ఉండిలేనే అమ్మా, ఉండిలేనే అమ్మా, ఉండిలేనే అమ్మా. ఏమైందమ్మా? నా కొడుకు ఉండమన్నాడు కాబట్టి అవును ఉంటున్నా అంతే. నేను ఇల్లు ఒక 90 వేసుకుని వస్తున్నా. వేడే ఉండు. జాగ్రత్త. ఓకే. వంకాయలు, దుంపలు, బెండకాయలు.
చూసి 2 నిమిషాలు పడిపోయింది. అది కాదు, ఇది పడిపోయింది, ఇది పడిపోయింది. దొండకాయలు కేజీ ఇవ్వండి. చేంజ్ నా దగ్గర లేదు, సాయంత్రం వచ్చి తీసుకో. సరే, మంద డబ్బులు ఎక్కడ పోతుంది, సాయంత్రం వస్తాను. సాయంత్రం రండి. బాయ్ అండి. నీకు తెమ్మన్నావు కదా మందులకి, మిగిలిన డబ్బులు చిల్లర నా కాడ ఉందిలే. ఎందుకు నీ దగ్గర చిల్లర? అంటే అమ్మకి ఎట్టా కావాలి కదా సాయంత్రం. అమ్మకి చిల్లర ఎందుకు సాయంత్రం? చిల్లర కోసం కూరగాయలు ఉండి ఇంటికి రమ్మని సాయంత్రం. రమ్మని దాన్ని రమ్మని. ఏవే వాడు కూరగాయలు ఏం మాట్లాడేది? 90807 ఇచ్చిందా నెంబరు? ఇచ్చింది నాన్న. నాకు తప్ప అందరికి ఎత్తది. 100 రూపాయలు ఇవా? లేవండి నా దగ్గర చిల్లర ఉన్నాయి, అయ్యెత్తాను. చిల్లర ఎందుకండి, నాకు అర్థం కావట్లేదు. నీకు అవసరం లేదా చిల్లరా? చిల్లర నాకు వద్దండి. చిల్లర అవసరం లేకుండా సాయంత్రానికి ఆన్ ఎందుకు రమ్మన్నావే మరి? ఏం జరుగుతుంది? కొట్టదు నాన్న, ఏమండి? ప్లీజ్ నాన్న, కొట్టదు నాన్న, కొట్టదు నాన్న. ఆగు. వాడు చిల్లర అడిగాడు, సాయంత్రం రా ఇస్తాను. ఇవన్నీ ముచ్చట్లొద్దు, సాయంత్రం కల్లా నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి నువ్వు. ప్రతిసారి ఇలా హింసించే మొగుడు నాకు వద్దు, ఈ కాపురమే వద్దు. ఖుష్బు గారు ఏమంటారు, వెళ్ళిపోనే వద్దా? అక్కర్లేదు, వెళ్ళిపో. నువ్వెందుకు వెళ్ళిపోవడం? వాడిని తీసే, వాళ్ళని బయట పంపించు. మీరు చెప్పాలి. వాళ్ళని బయట పంపించు. అసలే నాకు నువ్వు వెళ్ళు బయటికి. టీలో లేని టీ పొడి, బయటికి వెళ్ళు. టీలోనేది టీ పొడి అంటే ప్రాస. వెళ్ళిపో. రెడీ. సరే కానీ డబ్బులు ఎన్ని తింటావురా? ఎన్ని తింటావు? నాకన్నా స్టఫ్ నువ్వే ఎక్కువ తింటున్నావు. నన్ను కొడతావు కదా, నీ పని చెప్తావు. ఏం చేస్తారా? ఇప్పుడు ఏం చేస్తాను? ఏంటి అంత కోపంగా ఉన్నావు? అక్కడి నుంచి రావడానికి ఎంతసేపా? సర్లే కానీ ఎన్ని కాదు, నీకోసం నక్లీస్ తీసుకొచ్చా, ఇక పెట్టుకో, బాగుంటది. నక్లీస్ ఎంత బాగుందో. ఎక్కడిది? నీదే. దేనికి? ఏందిరా ఇన్ని రోజులు? కొట్టదమ్మా ఇన్ని రోజులు ఆడికి వీడికి సంబంధం ఉందని ఇంకా మాట్లాడతావేంట్రా? ఎయ్యరా మీ బాబు. చూసారు కదా, నాకెవరన్నా డబ్బులు ఇవ్వకపోతే అమ్మాయినా సరే నాయనైనా సరే చిచ్చులు పెట్టేస్తా ఉంటా.